క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేంద్రం స్పందించింది. సీఎం రేవంత్ బ్రిటన్ పర్యటనకు క్లియరెన్స్ ఇచ్చామని, ప్రతిపాదిత కార్యక్రమం పదవికి పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. అమెరికా విషయంలో అలా లేకపోవడంతో క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. To your question, Siddhant, let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేంద్రం స్పందించింది. సీఎం రేవంత్ బ్రిటన్ పర్యటనకు క్లియరెన్స్ ఇచ్చామని, ప్రతిపాదిత కార్యక్రమం పదవికి పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ, సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన పైన కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ కాసేపటి క్రితమే మీడియా బ్రీఫింగ్లో, రెగ్యులర్గా జరిగే మీడియా బ్రీఫింగ్లో భాగంగా ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి పర్యటన పైన స్పందించిన సమయంలో ఆయన యూకే పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఒక క్లియరెన్స్ ఇచ్చాము. ఇక సీఎంలు, ఇతర ప్రముఖులు పర్యటనలు, రాజకీయ క్లియరెన్స్ల కోసం ఎప్పటికప్పుడు కూడా కేంద్ర విదేశాంగ శాఖ కొంత అంచనా వేస్తుంది. అంచనాకు అనుగుణంగా వారిచ్చే వివరాల ప్రకారం తాము అనుమతిస్తాము, క్లియరెన్స్ అంతా కూడా ఉంటుందనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రతిపాదిత కార్యక్రమం పదవికి అదేవిధంగా పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలి అనే అంశాన్ని రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు అమెరికా విషయంలో కొన్ని క్లియరెన్స్ ఇవ్వలేదు, అందుకే తాము ఆ పర్యటనను నిరంకరించామనే అంశాన్ని కూడా అటు అధికారికంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు సంబంధించిన లండన్ పర్యటనలో చాలా క్లియర్గా అన్ని అనుమతులు ఇచ్చాము, కాకపోతే అమెరికా పర్యటన విషయంలో మాత్రమే తాము అనుమతి ఇవ్వలేదని అధికారికంగా కేంద్ర విదేశాంగ కూడా స్పష్టం చేసింది. దాదాపు ఉదయం నుంచి కూడా కొంత గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదు. అందులో భాగంగానే తన పర్యటన హడావుడిగా ముగించుకొని 23వ తేదీకే సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం అటు సీఎంఓ సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికారిక పర్యటన ముగించే వరకు రాష్ట్ర హక్కుల కోసం అటు అనేక విధాలుగా ఒప్పందాలు కుదుర్చుకుంటూనే వస్తాము, రాష్ట్రంలో ఉన్న అధికారులంతా కూడా అక్కడ ఉన్న వార్తను ఎప్పటికప్పుడు ఎంవేల్ చేసుకుంటూ ఉంటారని కూడా అటు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యం. అయితే కాసేపటి క్రితమే కేంద్ర విదేశాంగ శాఖ మాత్రం ఒక ప్రకటన మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. నేరుగా విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. దాదాపు విదేశీ పర్యటనకు సంబంధించిన అంశంలో యూకే పర్యటనకు మాత్రమే తాము క్లియరెన్స్ ఇచ్చాం. యూకే పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలను కేంద్ర విదేశాంగకు సబ్మిట్ చేశారు. దానికి అనుగుణంగానే పర్యటనకు అనుమతి ఇచ్చామనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా పర్యటనకు సంబంధించిన అంశంలో మాత్రం కొంత స్పష్టత ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే ఈ నెల 26వ తేదీన దాదాపు అమెరికాలో అటు కాంగ్రెస్ ఓవర్సీస్కు సంబంధించిన ఒక సమావేశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సమావేశం సంబంధించిన అంశంలో కొన్ని అంశాలను అటు కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఆ అంశాల్లో కొంత కొర్రి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే అనుమతి ఇవ్వలేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 26వ తేదీన అమెరికాలో జరిగే ఇండియన్ కాంగ్రెస్ ఓవర్సీస్ సంబంధించిన సమావేశం అత్యంత కీలకంగా ఉన్నట్టుంది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డిని రావాల్సిందిగా కూడా ఓవర్సీస్కి సంబంధించిన నేతలంతా కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ టూర్కు సంబంధించిన ప్రోగ్రామ్ని ముందే కూడా కేంద్ర విదేశాంగ శాఖకు ముందే అప్లికేషన్ పెట్టినట్టు తెలిసింది. కానీ కేవలం అదొక రాజకీయ ప్రోగ్రాం ఉండడంతోనే దానికి కేంద్ర విదేశాంగ శాఖ కూడా అనుమతి ఇవ్వలేదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే మొదట ఇచ్చిన అన్ని ప్రోగ్రాంలకు తాము అనుమతి ఇచ్చాం, కానీ అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించలేకపోవడం వల్లనే దాంట్లో మేము అనుమతి నిరాకరించామనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.
సీఎం రేవంత్ అమెరికా పర్యటనపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని తెలంగాణ బీజేపీ నేతలు అన్నారు. క్లియరెన్స్ రాకుండా ఈ డ్రామాలెందుకని ఆరోపించారు.